సార్ ఎలా ఉంది సార్ యాత్ర? చాలా అద్భుతంగా ఉందన్న. 2011 నుంచి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క సన్నివేశం కూడా రియలిస్టిక్గా ఉంది, ఇమోషనల్గా ఉంది, హార్ట్కు టచ్ అయ్యే విధంగా ఉంది. ఒక నాయకుడు తండ్రి కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఆయన లేచి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎన్ని కుట్రలు చేశారు, ఎంత ఓర్చుకోలేకపోయినారు ప్రజల నుంచి ఆయనకు వస్తున్న స్పందనతో. అలాగే ఆయన అవన్నిటిని జయించుకొని ముందుకు వెళ్తుంటే ఈ 18 మంది ఎమ్మెల్యేతో ఆయనకు ఎలాగైతే జైల్లో నిర్బంధించినా ఆయన కుంగిపోకుండా ఆయన పోరాటంతో ముందుకు వెళ్తుంటే అది కూడా ఎట్లా ఓర్వలేకపోతారో, దాని తర్వాత గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్న పార్టీని ఎలా కుట్రలతో ఓడగొట్టి 1% ఓట్ బ్యాంక్ 1% ఓటుతో ఓడిపోయి దాంట్లో కూడా ఒక్క రైతు రుణమాఫీ చేయండి అని చెప్పి ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి అడిగితే ఆయన ఒప్పుకోలేదు. సాధ్యం కాని పని నేను చేయలేనని చెప్పి నేను చెప్తున్నా, పత్తికొండ నియోజకవర్గంలో మేము సభ కంప్లీట్ చేసుకొని మేము గుంతకల్ వైపు వెళ్తున్నాము. ఆ రోజు రాత్రి 11 అవుతుంది. నేను ఆయన కార్లో ఉన్నా. ఆయనకు ఒక పెద్ద మనిషి చెప్పారు, అన్న రుణమాఫీ చెప్తున్నారు, మీరు ఒక్కసారి అంత కాకుంటే ఎంతో అంత కొంచెమన్నా చెప్పండి మీరు అంటే. ఇది సాధ్యం కాని పనికి మనము చెప్పి ఈ లోటు బడ్జెట్లో ఉండే రాష్ట్రానికి మనం ఇంకా నెట్టేలేము, మన మాట పోతుంది. నేను 30 సంవత్సరాల రాజకీయాల కోసం వచ్చినాను, ఆయనలకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే ఎంత విలువలపైన ఆయన నిలబడినాడు, ఎన్ని కష్టాలు అనుభవించినాడు, ఎన్ని కుట్రల్ని ఆయన ఛేదించగలిగినాడు, ఎలా విజయం సాధించుకోగలిగినాడు అనే దానికి ఒక లీడర్ ఎలా ఉండాలా, ఎలా నడిపియాలా, ఎలా గెలిచిన తర్వాత ఉండాలా అనేది చాలా అద్భుతంగా చూపించినారు. అంత గూస్ బంప్స్ అవుతున్నాయి నాకు మాత్రం పిక్చర్ చూసిన తర్వాత. మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే, యావత్తు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పిక్చర్. ఎందుకంటే ఒక లీడర్ ఎలా ఉండాలి, ఎలా రాజకీయం చేయాలి, ఎలా నిలబడాలి, ఎలా గెలిపించుకోవాలి, దాని తర్వాత ప్రజల్ని ఎలా సేవ చేయాలనేది బ్రహ్మాండంగా చూపించారు. కాబట్టి మాహి గారికి వాళ్ళ టీం మెంబర్స్ని కూడా నేను అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే రియలిస్టిక్గా మూవీ తీసినారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ యాజ్ వెల్. మాత్రం ఈ సినిమా ఎలక్షన్ స్టంట్ కోసమే తీశారు, ఇప్పుడు అది కూడా ఎలక్షన్ మూమెంట్లో వదిలేరు అని అంటున్నారు. ప్రతిపక్షానికి ప్రతిదీ కూడా రాజకీయమే, మాకు ప్రతిదీ కూడా ప్రజల మేలు శ్రేయస్సు, ప్రజల సేవ, రాష్ట్ర అభివృద్ధి, ఇవే మాకు వస్తాయి. వాళ్ళ లెక్క మేము కుట్రలు చేయలేము, వాళ్ళ లెక్క మేము ప్లాన్ చేయలేము, కొన్ని దేవుడు ప్లాన్ చేస్తారు. అలాంటి దాంట్లో ఇది కూడా అని నేను అనుకుంటున్నాను.